నమ్ము ఈ దినం. మనుషులకు ఈ యొక్క ప్రభుత్వాలకు ఉన్న అధికారం ఎన్ని సంవత్సరాలు? 5 ఏళ్ళు మాత్రమే. 5 ఏళ్ళ తర్వాత వారి అధికారం ఎటు వెళ్తుందో తెలియదు. ఆ అధికారం ఎవరికి వస్తుందో తెలియదు. ఈ లోకంలో ఉన్న అధికారాలు శాశ్వతమైనవి కావు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు సమస్తం మీద అధికారం కలిగి ఉన్నాడు. ఈ లోకంలో కనబడుతున్నట్టుగా 5 సంవత్సరాలు ఉండిపోయే అస్థిరమైన అధికారం కాదు, ఇది శాశ్వతమైన అధికారం. ఆ అధికారంతో నీకు ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఏ కష్ట పరిస్థితుల్లో నువ్వు నడిచినా, ఏ నష్టాల వెంట నువ్వు నడుస్తా ఉన్నా, ఏ అవమానాల వెంట నువ్వు నడుస్తా ఉన్నా, ఏ అప్పుల భారం నీ మీద ఉన్నా, ఏ నిందల భారం నీ మీద వేసినా, ఏ యొక్క చెప్పుకోలేని అవమానాలు నీ మీద మోపినా, ఇదిగో నేను అధికారం గల దేవుడును, సమస్తం మీద అధికారం కలిగి ఉన్నాను. నీ అవమానం తొలగించుట కొరకు, నీ నిందను కొట్టివేయట కొరకు, నీ నష్టాన్ని నీ కష్టాన్ని తీసివేయట కొరకు పరలోకాన్ని తలవబోతా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామమున గట్టిగా సమస్త ఈవులు నీకు అందిస్తాను, సమస్త ఆశీర్వాదాలు నీకు అప్పగిస్తాను. ఆ పరలోకంలో దాగి ఉన్న ధన నిధి, దేవుడు మన కొరకు దాచిన దీవెన వర్షం. ఎవరైతే తనను వెంబడిస్తాడో నమ్మకమైన వారిగా దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో అపనమ్మకమైన స్థితి లేకుండా నమ్మకత్వం కలిగి దేవుని మీద, దేవుని అధికారం మీద లోబడి దేవుని మాట మీద విశ్వసించిన వారికి సమస్తము దేవుడు తెరవబోతా ఉన్నాడు. నమ్ము ఈ దినం.